హాయ్ గైస్, లాస్ట్ వీడియో చూసుకుంటే మాకు తిరుపతి దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి లగేజ్ తీసుకొని మీకు తిరుగు ప్రయాణం చూపించలేదు కదా. ఇక్కడ నుంచి తిరుపతికి ఎలా చేరుకున్నాం అనేది అయితే ఈరోజు వీడియోలో ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం ఇంక మొత్తం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందబ్బా, నిజంగా ఒక్కసారైనా లైఫ్లో అలాగ వెళ్ళాలి. సో చాలామంది అయితే వెళ్ళరు. తిరుపతిలో అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. బయటకు వచ్చేదాకా ఏమీ అనిపించలే. ఇక్కడ కూడా వస్తారే ఉచితలేదు. తీసాను కదరా, అన్నీ తీసాను. నువ్వు డబ్బులు చెప్పుకుంటాగా అన్నీ తీసాను. హిందీలో వేసింది కూడా తీసాను. ఇది పాన్ చేశారు అసలు తెలుసు. అదే తీసాను మొత్తం. మీరు వెళ్ళి అన్నం పెడతారు, మీరు పెట్టడం అండి. పాపం అన్నీ ఏమో అన్న సమరాధన స్టార్ట్ అయిపోద్ది అనుకున్నాడు. బట్ టైం కూడా అప్పటికి అరగంట వచ్చేసాం. ఇంకా అప్పుడే ఏం పెడతారు. 6:30కి వెళ్తే 7:15 లోపు అయితే వచ్చేసాం మేము. 7:15కి ఇక్కడ నుండి ఇదంతా షూట్ చేసుకున్నాం. ఇది ప్రయాణం అక్కడ కూర్చోమని మా అమ్మమ్మని అక్కడైతే సెట్ చేసుకున్నాం. ఈ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం, బాగా వచ్చినాయి. సో ఇంతమంది జనంతో ఎప్పుడు మీరు తిరుపతి చూసి ఉండరు, అందు గురించే తీయాల్సి వచ్చింది. మంచి మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది. భక్తులు కూడా ఎక్కువ మంది. నేను బయటకు వచ్చేసరికి చూసారా, అడిగైతే సరిపోయినంత జనం అయితే వచ్చేసారు. మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. పైగా ఇంకా బస్ స్టాండ్కి అయితే బయలుదేరు. అది ఏంటి కూడా సరిగ్గా లేదు. మీకు ఇక్కడ లొకేషన్ కనిపిస్తుంది కదా, లగేజ్ కలెక్ట్ చేసుకునేది అయితే అక్కడే. అక్కడి నుంచి ఇక బయలుదేరాం మేము. ఆ స్ట్రైట్ మీకు నడిచొచ్చే భక్తులతో ఉంటుంది కదా, అది పైనుంచి. సో అటు నుంచి అయితే ఇలా లోపలికి అయితే వస్తారు. సో ఇక ఈ మెట్లు ఇదంతా పెద్ద చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ. సో ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్టు కింద చాలామంది ఎక్కడే కూర్చుంటారు. చెట్టు అయితే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం 2020లో వెళ్ళినప్పుడు అక్కడే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ఏ చెట్లు అయితే నాశనం చేయరు తిరుపతిలో. నాకు ఇది ఒకటి అయితే బాగా అర్థమైంది. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతున్నారు చూసారా, చెత్త కానీ ఏది కానీ ఏవి ఉంచట్లా. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు కదా లక్షల్లో. సో క్లీన్గా అయితే ఉంచుతున్నారు. సో ఇక్కడ చూసుకొస్తే మనకి ఈ స్ట్రైట్ రోడ్ ఉంది కదా, అటైతే వెళ్ళొచ్చు. సో చూడండి, చాలామంది భక్తులు అయితే వచ్చేసారు. శనివారం కదా, ఫుల్ రద్దీ అయితే ఉంటుంది. బై లక్ అనుకుంటా. నేను లాస్ట్ టైము అరగంటలోనే అయిపోయింది దర్శనం. ఇప్పుడు ఈసారి కూడా అరగంటలోనే అయిపోయింది. సో స్ట్రైట్గా అప్పుడు మంచు ఇంకా పోలేదు. మీరు గమనించినట్లయితే మంచు పోలేదు, ఇంకేం పోలే. ఇటు పక్కేమో గార్డెన్. సో నైట్ అయితే మేము ఇటు చూడకుండా డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా నేను, మా అమ్మమ్మ, మా అన్నయ్య ఇక ముగ్గురు ఈ బస్ స్టాండ్కి అయితే నడక సాగించాం. సో చూస్తూ ఉంటుంటే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. ఎందుకంటే తిరుపతిలో నిజంగా ఒక ఫోన్ కాల్ కానీ, ఇంట్లో వాళ్ళు వెళ్తే ఇంటికాడ ఏం జరుగుతున్నాయో కానీ ఏమీ తెలియదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇటు గార్డెన్ ఉంది. ఈ గార్డెన్ చూస్తే మీకు అక్కడక్కడ పడుకున్నారు కూడా. సో ఇక్కడ పడుకొని పోవచ్చు గార్డెన్లో అయితే. నైట్ టైం అయితే పడుకొని పోవచ్చు. డే టైంలో పడుకున్నా ఎవరు అడగరు అనుకోండి, ఎందుకంటే తిరుపతి కదా, అందరూ భక్తులు వస్తారు, ఎక్కడ దిక్కున రెస్ట్ తీసుకుంటారని అయితే అనుకుంటారు. సో కానీ పాజిటివ్ ఎనర్జీ అంటున్నా కదా, నిజంగా మనశ్శాంతిగా ఉంటుంది అబ్బా. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని మనశ్శాంతి ఇక్కడే దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. పైగా వేరే ప్రపంచంలో బతుకుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ తిరుమల వచ్చినప్పుడు. కొండపైన అంత పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో మనకి ఇటు సైడ్ ఏమో పార్కింగ్ సత్రాలు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక గైడ్ అయితే కనిపిస్తాడు. ఆ గైడ్ చూడండి ఏదో చెప్తున్నాడు. నేను డబ్బింగ్లో చిన్న చిన్నవి అయితే చెప్పాను. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారనమాట, ఇక్కడ ఏమేమి స్పెషల్, ఇక్కడ ఏమేమి ఉంటాయో. సో టూరిస్ట్ గైడ్ అనుకుంటా అతను. అంతమందిని అయితే వేసుకొని వచ్చేసాడు. సో ఇక్కడ నుంచి అదిగో మీకు ఆ ఫ్రంట్ అవన్నీ క్యాంటీన్స్, టిఫిన్లు కానీ అవి కానీ. కానీ ఇక్కడ హై ప్రైజ్ అబ్బాయి, ఎందుకంటే కొండ పైన కదా,
ఎక్కువ రేట్ అయితే తీసుకుంటున్నారు. కానీ టేస్ట్ అయితే బాగా, ఇడ్లీ కానీ అట్టు కానీ ఏం బాగాలేదు. తిన్నాను, నైట్ టైం వచ్చాం కాబట్టి అక్కడ తిన్నాం, కానీ టేస్ట్ అయితే నాకు బాగా అనిపించలేదు. అంతా మొత్తం చప్పగా వచ్చినాయి, సరిపోలేదు, నాకైతే నచ్చలేదు. సీటు లోపల గేటు ఇటు నుంచి కూడా మనం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఈ గేట్ నుంచి. సో జాయిగా ఎలాగోలాగని బస్ స్టాండ్ వరకు అయితే దగ్గరగా నడుచుకుంటూనే వచ్చేసాం. మా అమ్మమ్మని కూడా నడిపించాం. సో ఇక స్ట్రైట్ అది అవే నేను చెప్పాను కదా హోటల్స్, అవే అవి. సీట్ సైడ్ చూసుకుంటే మనం నడిచి వచ్చింది. సో ఇంకా నడకైతే తప్పదని వెళ్ళాం. ఇక్కడ అయితే కొన్ని పాప వినాశనం అని కొన్ని ఫేమస్, అక్కడికని వెళ్ళి మాట్లాడుకుంటే ఎక్కువ రేటు చెప్తున్నాడు, 2000 అన్నట్టు చెప్తున్నాడు. అప్పటికే వెళ్దామని అనుకుంటే వర్షం పడుతుంది, చినుకులు ఆడుతూనే ఉన్నాయి. పొద్దున్నే కదా మేఘాలు వెళ్ళిపోయి మనకి వర్షం పడుతూనే ఉంది. ఇక ఎందుకు వచ్చింది, ఇది ఫ్రీ బస్సు, ఇది ఎక్కలేదు మేము, ఇంకో బస్సు అయితే ఎక్కువ. ఇక్కడే ఉండిపోయాం, వర్షం వచ్చిందని ఒక షెడ్లో అయితే దాక్కున్నాం కాసేపు. ఇక వెళ్దాం ఇవన్నీ తిరుగుదాం అనేసరికి మా ఊరేం కంగారు పెట్టేశారు, ఇంక వెళ్ళిపోదాం అన్నట్టు అన్నారు. లేకపోతే అవన్నీ తిరిగే వాళ్ళం. ఇక అది ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా, అదే బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో కూడా మేము ఒక లగ్జరీగానే శ్రీవారి ఫ్రీ బస్సులు కాకుండా వేరే బస్సులు అయితే ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ వెళ్దామా వద్దా అని. మీ ఇష్టమన్న వాళ్ళేమో మీ ఇష్టమన్న లేవలేదని కిందకి బస్సు ఎక్కేది. చాలా ప్రశాంతంగా ఉంది అబ్బాయి, ఎక్కడో స్వర్గం నుంచి కిందకి దిగుతున్నట్టు అనిపించింది. నాకు రావాలనిపించలేదు, నిజంగా అడవుల్లోనే చనిపోతే బాగుండేది అనిపించింది. అంత ప్రకృతి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో వర్షం పడుతుంది అన్నా కదా, కనిపించే ఉంటుంది.
కొండ మీద ఎక్కిన బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. సో మామూలు బస్సుకి అయితే 90 అంట. సో ఇది ఏసీ బస్సు, చాలా బాగుంది. ఇది దేవస్థానం ఉంది, బట్ ఇక్కడ ఇదైతే భలే అనిపించింది. దీని గురించి జూమ్ చేసి మరీ తీసాను. ప్రకృతిని చేస్తే నిజంగా అక్కడ ఉండిపోవాలనిపించింది అబ్బా, రావాలనిపించలేదు. నిజంగా అక్కడ చనిపోయినా మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం. సో బెస్ట్ ప్లేస్ అనమాట నాకు తెలిసి. అసలు ఆ రోజు శనివారం కావటం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఉంది. మా వెనకాలన్నీ కార్లే, ఫ్రంట్ కూడా కార్లే. ఘాట్ రోడ్లో మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగిపోవాలి. చూసుకుంటే చూడొచ్చు, మొత్తం వెనక ముందు కార్లే ఉంటాయి. చాలా ట్రాఫిక్ అయితే అయింది శనివారం కావడం వల్ల. నేను నిజంగా మనసులో చనిపోతే బాగుండేది అన్నా కదా, సడన్గా ఒకటైతే కారు అడ్డం వచ్చేసింది. సో బస్ దాని మీద అడిపోయేది. ఎలక్ట్రికల్ బస్ కాబట్టి స్టెబిలైజేషన్కి అయితే ఆపేశారు. సో థ్యాంక్ గాడ్ అనుకున్నా, నిజంగా అనుకున్నది జరిగింది అనుకున్నా. సో అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అలా జరిగిపోయింది. నేను మనసులో అనుకున్నది నిజంగా జరిగిపోద్దని ఆ రోజే తెలిసింది నాకు. బస్సు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది తప్ప, మంచి స్మూత్గా ఉంది. సస్పెన్షన్ ఉన్నట్టుంది. సిట్టింగ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కెమెరా కూడా క్యాప్చర్ అందట్లేదు, అంత ఫాస్ట్ వెళ్తుంది. బ్రేక్ కూడా అలాగే వేస్తున్నారు. పైన జూ పార్క్ ఉందంట, మర్చిపోయా. సో అది కూడా చూడలేము. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది తిరుపతి ఫ్లైఓవర్. చాలా అంటే చాలా బాగుంది. కొత్త బ్రిడ్జ్, అందంగా ఉంది ఫ్లైఓవర్ మాత్రం. దీని మీద నుంచి వెళ్తున్నప్పుడు అయితే ఫీల్ వేరే ఉంది. సో మీకు ఈ లొకేషన్ కూడా చూపిద్దామని ఒరిజినల్గా అయితే వదిలేసాను. కూడా మీరు వెళ్ళినట్టు ఉంటుంది కదా ఫీలింగ్. సో ఇక్కడ అంతా చూసుకుంటే తిరుపతి మామూలుగా అయితే ఇక్కడ బయట బాగానే ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి హోటల్స్ ఏంటి, మామూలుగా లగ్జరియస్గానే ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నాకు నచ్చల, అది ఏంటో ఫ్రంట్ చూద్దరు.
ఫ్లైఓవర్ చూసారా, ఒక్కో పిల్లర్కి ఒక్కో నామం అయితే పెట్టారు. సో నాకు ఇది బాగా నచ్చింది ఫ్లైఓవర్ అయితే, ఎందుకంటే కొత్తది కదా, కొత్తది కాబట్టి నచ్చింది అనుకోండి, అంతేకాదు సేమ్ కాకుండా. ఇందాకైతే బస్ కింద వెళ్ళింది, ఫ్లైఓవర్ అయితే ఎక్కాక ఎక్సలెంట్ వ్యూ అబ్బా. నిజంగా అక్కడి నుంచి తిరుమల కొండ చూస్తుంటే మేఘాల్లో కప్పిపోయి ఉండిపోయింది అలాగా. ఇక కొండ లోపల కాదు, ఆ పెద్ద మేఘం కనిపిస్తుంది, దానిపైన ఉంది తిరుమల. సో మీకు అది పడుకున్నట్టు, మన శ్రీవారు పడుకున్నట్టు అయితే ఉంటుంది. సో అవన్నీ మేఘాలతో కమ్మేసి వర్షం అయితే ఫుల్ వచ్చింది అబ్బా. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ రోజు వర్షం అయితే బాగా వచ్చింది. మళ్ళీ ఆగిద్ది అనుకుంటే అలాగే కంటిన్యూస్గా కొడుతూనే ఉంది. ఫ్లైఓవర్ నుంచి నిజంగా అక్కడ మీకు మేఘాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే అదే కొండ అంతా కప్పేసి ఉంది మొత్తం. మేము ఆ పైనుంచి వచ్చాం, ఆ కొండ చూడండి స్వామివారు పడుకున్నట్టు ఎలా ఉంటుందో, కానీ మీకు మొత్తం మేఘాలే కనిపిస్తాయి. నిజంగా ఎంతైనా ప్రకృతి అబ్బా, చాలా అందంగా అయితే ఉంది. ఫైనల్గా తిరుపతి అయితే చేరుకున్నాం బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ అయితే బాగా నాకు నచ్చనేలేదబ్బా. బస్ స్టాండ్ అయితే ఇంత ఉండి కూడా తిరుపతి బస్ స్టాండ్ ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే నచ్చలేదు. సో రోడ్డు అక్కడ బాగాలేదు, నీట్గా కూడా లేదు. మీరు ఆ బస్ స్టాండ్ చూసుకుంటే ఆ గోపురం ఒకటే అనిపిస్తుంది. సో ఇంకా డెవలప్ చేయొచ్చు, విజయవాడ కన్నా నెంబర్ 1గా కట్టచ్చు. ఎందుకంటే లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తారు. అలాంటి బస్ స్టాండ్ ఎంత దరిద్రంగా ఉందంటే నాకు నచ్చలేదు. సో ఇది ఒకటి వరస్ట్ అనిపించింది బస్ స్టాండ్. ఒకటి బస్ స్టాండ్ దగ్గర కూడా మీరు భోజనాలు అయితే తినకండి, చాలా దరిద్రంగా ఉన్నాయి, రేట్ అయితే హై రేట్ ఉంది. సో ఇది చూడండి, రోడ్డు బాగాలేదు, ఇంకా అప్గ్రేడ్ అయితే చేయాలి విజయవాడ లాగా. సో వీడియోని ఎండ్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియో విజయవాడలో అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.